Hello, hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with this festival episode. ఈ రోజు మేము అంటే యాక్చువల్లీ రేపు మేము భోగి ఎలా సెలబ్రేట్ చేసుకుందాం ఏంటి అనేది ఈ వీడియో అనమాట. వన్ డే బిఫోర్ టు భోగి వీఆర్ హియర్ అట్ మాహిష్మతి ఫార్మ్ స్టేస్. ఇక్కడే మేము నెక్స్ట్ 4 days ఉండబోతున్నాం అనమాట. ఈసారి ఫెస్టివల్కి భీమవరం వెళ్ళడం కుదరలేదు. సో ఐ థాట్ ఓకే, ఇంట్లో కాకుండా కొంచెం దూరంగా కొంచెం ఊరులాగా ఉండే ప్లేస్కి ఎక్కడికైనా వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు ఇన్స్టాగ్రామ్ సజెస్టెడ్ దిస్ పేజ్. యాజ్ యూ గైస్ నో, వీ హ్యావ్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆల్సో గోనా జాయిన్. సో అందుకని చెప్పి కొంచెం పెద్ద ప్రాపర్టీ ఏదైనా చూస్తే నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది అనమాట. సో ఐఎమ్ హియర్ ఎట్ మాహిష్మతి ఫార్మ్ స్టేస్. లెట్స్ గెట్ ఇట్ సైడ్. సో వెల్కమ్ టు ది ప్రాపర్టీ. ఈ ప్లేస్లోనే మనం ఉండబోతున్నాం అనమాట నెక్స్ట్ ఫ్యూ డేస్ అంటిల్ ద ఫెస్టివల్ ఎండ్స్. సో ఇది లివింగ్ స్పేస్. ఇక్కడ ఫ్యామిలీ తోటి కబుర్లు చెప్పుకోవడానికి అది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. పండుగ అంటే ఏముంది, అందరం కలిసిమెలిసి అలా చిల్ అవ్వడమే కదా. అండ్ దెర్ ఈస్ అనదర్ బెడ్రూమ్ ఓవర్ దేర్. అండ్ నాకు బాగా ఇష్టమైన స్పేస్ చాలా ఉన్నాయి దీంట్లో. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలనుకున్నా, ఫ్రెండ్స్తో రావాలనుకున్నా, బర్త్డే పార్టీస్ వాటన్నిటికీ ఐ ఫీల్ దిస్ ఇస్ ద నెక్స్ట్ బెస్ట్ డెస్టినేషన్ ఇన్ హైదరాబాద్. నియర్ కీసరా ఎగ్జిట్ 8 దగ్గర ఉందన్నమాట ప్రాపర్టీ. సో యా, అండ్ దే హ్యావ్ వెరీ హ్యూజ్ గార్డెన్. ఇటు సైడ్ వెళ్తే దర్ ఈజ్ అ మండువా హౌస్ లాగా సెటప్ అనమాట. మొత్తం యూ హ్యావ్ 3 bedrooms హియర్ అండ్ అ కిచెన్ అండ్ అ పూజా మందిరం అండ్ ఎవ్రీథింగ్. ఇది ఒక లివింగ్ స్పేస్. అండ్ ఇఫ్ యూ గో దిస్ వే యూ హ్యావ్ బ్యూటిఫుల్ గార్డెన్. ఫ్యూచర్లో కుదిరితే నాకు ఇలాంటి ఒక ఫామ్ హౌస్ ఉండాలని చెప్పి అనుకుంటున్నా. ఐఎమ్ మేనిఫెస్టింగ్ ఇట్ బికాస్ దిస్ ఇస్ వెరీ ప్రిటీ. అండ్ అక్కడ మేము రేపు భోగి మంటలు అయిపోతున్నాం. సో దిస్ ఇస్ వేర్ మేము భోగి అదంతా జరుపుకోవాలనుకుంటున్నాము. అండ్ బేసికల్గా నాకు ఇలాంటి ప్రాపర్టీస్ ఎందుకు నచ్చుతాయంటే చాలా నేచర్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి. ఐల్ సీ యూ గైస్ టుమారో ఎర్లీ మార్నింగ్. Good morning. It's Bogi day. Bogi is all about celebrating, గాడ్ ఇంద్ర. నాకు భీమవరంలో పుట్టి అక్కడ పెరగడం కొన్ని రోజుల తర్వాత ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి వెళ్ళడం వల్ల ఈ ఫెస్టివల్ చాలా స్పెషల్ అనమాట. భోగి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే గాడ్ ఇంద్రుడు గురించి. బికాజ్ రెయిన్ గాడ్, వర్షాలు కరెక్ట్ టైంకి పడినందుకు అండ్ ఆల్సో ఫార్మర్స్కి మంచి పంటలు వచ్చినందుకు ఇందుకు రెయిన్ గాడ్కి థ్యాంక్స్ చెప్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. అంతేకాకుండా అందరూ కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, ఎలాంటి బ్యాడ్ ఎనర్జీస్ ఉన్నా పాతవన్నీ వదిలేసుకుని పాత సామాన్లు అన్నీ బర్న్ చేసేసి కొత్త సంవత్సరం కొత్త థింగ్స్ తోటి మొదలు పెట్టాలి, కొత్త ఎనర్జీస్ తోటి మొదలు పెట్టాలని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ పిడికలు వేయడం ఏంటంటే కౌ డంక్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ కూడా మనం ఇన్హేల్ చేస్తే మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకనే పేడ కల్లాపు చల్లుతారు. ఫైర్లో కూడా ఆ నీళ్ళు మనం ఏవైతే భోగి మంటల్లో కాచుకునే నీళ్ళు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ వేస్తే కనుక ఆ పిడకలు వేసి కాస్తాం కాబట్టి ఆ నెగిటివిటీ కానీ జర్మ్స్ ఏమున్నా సరే దూరం అయిపోతాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే వెళ్ళి మనం భోగి సెలబ్రేట్ చేసుకుందాం కానీ. హ్యాపీ భోగి దేవ్.
భోగి సందు. అలా జరిగిందనమాట మా భోగి. అండ్ ఏంటి సందేశ్ ఫస్ట్ టైం భోగి మంటలకి రావు, ఫస్ట్ టైం లేచాడు. ఎందుకంటే వెదర్ చాలా చల్లగా ఉంది, లెగు లెగు అని చెప్పంటే అప్పుడు మంట వేసామంటే వెంటనే మెలకు వచ్చి లేచారనమాట. సో యా, ఐ రియలీ లవ్ దిస్ వార్మ్త్ అండ్ చాలా పాజిటివిటీ ఎనర్జీస్ అయితే ఉన్నాయి. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ పీస్ఫుల్ ఇయర్ అహెడ్. అండ్ కాసేపట్లో సాన్వికాకి భోగిపళ్ళు వేయాలి కాబట్టి వీఆర్ గోయింగ్ టు గెట్ రెడీ. హ్యాపీ భోగి. హాయ్ హాయ్ చెప్పు. అది ఇంకా నిద్రలోనే ఉంది. అమ్మో 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 అంట. ఓకే, భోగి మంటలు అయిపోయినాయి. భోగి నీళ్ళు వేసుకోవాలి. భోగి నీళ్ళు ఏంటంటే దిష్టి అవన్నీ పోవడానికి మనం పిడకలు వేసి నీళ్ళన్నీ కాచుకుంటాం కదా. అండ్ చిన్నప్పుడు ఎప్పుడు చూసినా మమ్మీ కుంకుడుకాయలు అవన్నీ వేసేది స్కూల్కి వెళ్ళే టైంలో అంతని. ఇప్పుడు మన జనరేషన్కి మనం యూజ్ చేసే హీట్ టూల్స్ కానీ క్రీమ్స్ కానీ ఆ స్ప్రేస్ ఇవన్నీ కూడా మన హెయిర్ని చాలా డ్యామేజ్ చేస్తాయి. నేను కూడా గో త్రూ అవుతాను బికాజ్ ఐ రెగ్యులర్లీ స్టైల్ మై హెయిర్. ఇఫ్ యూ సీ ఇప్పుడు ఎంత ఫ్రిజీగా ఉందో, లైక్ యునో ఇట్స్ సో ఫ్రిజీ అండ్ వేవీ. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఐఎమ్ సో అడిక్టెడ్ టు బీ బ్లెండ్ సలూన్ లైక్ హెయిర్ అడ్వాన్స్ స్మూత్నింగ్ షాంపూ యూస్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు మోస్ట్ ఫేవరెట్ హెయిర్ మాస్క్ బీ బ్లెండ్ సలూన్ లైక్ అడ్వాన్స్ స్మూత్నింగ్ కెరటిన్ హెయిర్ మాస్క్ అనమాట. ఇది చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. అది కూడా ఫెస్టివల్స్కి దానికి మనం సడన్గా హెయిర్ సలూన్ లైక్ హెయిర్లా ఉండాలి అంటే కనుక ఇలాంటి ప్రోడక్ట్స్ డెఫినెట్గా యూస్ చేయాలి. అండ్ అంతేకాకుండా ఈ ప్రోడక్ట్ ఒక్కసారి యూస్ చేస్తే 7 times స్మూతర్ అవుతుంది హెయిర్ బికాజ్ ఇట్స్ కెరటిన్ స్మూత్నింగ్ మాస్క్ కాబట్టి. ఫస్ట్ అయితే బీ బ్లెండ్ స్మూత్నింగ్ షాంపూ తోటి హెయిర్ వాష్ చేసుకోవాలి. రిన్స్ చేసుకున్న తర్వాత బీ బ్లెండ్ కెరటిన్ స్మూత్నింగ్ హెయిర్ మాస్క్ నాజిల్ ఉండడం వల్ల మనం నేను చూపించే విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. మొత్తం హెయిర్ మిడ్ లెంత్స్ నుంచి కింద వరకు నీట్గా అప్లై చేసుకుని అట్లీస్ట్ ఒక 10 minutes మనం అలా ఉంచుకుంటే మన హెయిర్ చాలా స్మూత్గా స్ట్రైట్గా అవుతుంది. అండ్ ఈ ప్రోడక్ట్లో కెరటిన్ ఉండడం వల్ల మన హెయిర్ చాలా స్మూత్గా అండ్ స్ట్రెంగ్తెన్ అవుతుంది. అండ్ హైలూరానిక్ యాసిడ్ ఉండడం వల్ల డీప్ నుంచి నరిష్ చేసి అండ్ స్ట్రాంగ్గా కూడా అవుతుంది. అండ్ నా హెయిర్ అయితే ఇమీడియట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది. బీ బ్లెండ్ బ్రాండ్ అనేది చాలా ప్రీమియం హెయిర్ కేర్ అండ్ హెయిర్ స్టైలింగ్ బ్రాండ్ విచ్ ఇస్ సినామినస్ విత్ కటింగ్ ఎడ్జ్ హెయిర్ స్టైలింగ్ అండ్ హెయిర్ కేర్. ఎప్పుడైతే మనం బీ బ్లెండ్ నుంచి పర్చేస్ చేస్తామో దే విల్ లింక్ అవర్ ఆర్డర్ టు అ ఉమెన్ దే ఎంపవర్ త్రూ సంబా ఫౌండేషన్ అండ్ Bee Blend Shine Academy. And they are on a mission to empower 10,000 women across the nation, which is a really great initiative. And I just want to say thanks to Samba Foundation and Bee Blend Shine Academy. And మీరు ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు beeblunt.com పర్చేస్ చేస్తే కనుక 20% డిస్కౌంట్ వస్తుంది నా కూపన్ కోడ్ యూస్ చేస్తే విత్కా 2025. అండ్ ఆల్సో ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి. డూ చెక్అవుట్. ఓకే, మొత్తం పనులన్నీ అయిపోయినాయి. జస్ట్ కొంచెం రెడీ అయిపోయి సాన్వికాకి భోగిపళ్ళు వేసేస్తే అయిపోద్ది అనమాట. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ పార్ట్. అండ్ దాని తర్వాత లంచ్ సెషన్ కూడా ఉంది. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు డూ. పండుగ అంటేనే హడావిడి అంటేనే వెతిక అంటేనే ఇది. సో ఐఎమ్ ఫుల్ ఎక్సైటెడ్ అనమాట ఈ 3-4 days ఫుల్ ఎంజాయ్ చేయడానికి. సో లెట్స్ గో. ఓకే, ఫైనల్గా భోగి సెలబ్రేషన్స్ బిగిన్ అనమాట. మేము ఈరోజు భోగి మంటలు అన్నీ అయ్యి బాగా రిలాక్స్ అయ్యి రెడీ అయ్యేసరికి టైం పట్టింది. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వేరింగ్. ఐ స్పెషల్లీ డిజైన్డ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. అండ్ ఇది ఎక్కడ డిజైన్ చేయించింది కాదు, నేనే స్టిచ్ చేయించుకున్నా. అండ్ ఐ వాంటెడ్ ఇట్ టు బి వెరీ సింపుల్. అండ్ నా హెయిర్ అంత ప్రాపర్గా రెడీ. అండ్ మా ఫ్యామిలీ మొత్తం కూడా రెడీగా ఉన్నారు. సాన్వి
లాస్ట్ ఇయర్ సాన్వికి భోగిపల్లి వేసాం కదా, సో అదే రిచువల్ కంటిన్యూ చేద్దామని చెప్పి ఇయర్ కూడా మేము అన్నీ తెచ్చుకుని రెడీగా ఉన్నాం అనమాట. సో లెట్స్ బిగిన్ ద ఫెస్టివిటీస్. ఓకే, ఆగవే, రేగు పళ్ళు తీసేస్తుంది. అసలే మాకు కొన్ని పళ్ళు దొరికాయి. ఇప్పుడున్న జనాల్లో పెద్ద దిక్కు మా మమ్మీ కాబట్టి, సో ఫస్ట్ మా మమ్మీ భోగి పళ్ళు వేస్తుంది పిల్లలకి. ఓకే, ఇదిగో. సాన్వికి ఫస్ట్ గర్ల్ ఇన్ ద ఫ్యామిలీ, సో మాకు చాలా అన్ని రిచువల్స్ చేయాలని అనిపిస్తుంది అనమాట. సో అలానే లాస్ట్ ఇయర్ చేసినట్టు ఈ ఇయర్ కూడా మంచిగా భోగిపళ్ళు చేసాము. అండ్ యాక్చువల్గా ఈ విషయం ఎవరికైనా తెలియకపోతే కనుక ఐ జస్ట్ వాంట్ టు గివ్ స్మాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. భోగిపళ్ళు అనేవి చిన్న పిల్లలకి వేస్తారనమాట. లైక్ రేగిపళ్ళు అనేవి సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి ఆ సీజనల్ ఫ్రూట్స్ ఇంకా కొన్ని కాయిన్స్ ఇంకా ఫ్లవర్ పెటల్స్ అన్నీ వేసి, కొంతమంది చెరుకు అటుకులు ఇలాంటి కొన్ని థింగ్స్ యాడ్ చేసి పిల్లలు దిష్టి పోవడానికి అండ్ నెగిటివ్ ఎనర్జీస్ ఏమున్నా సరే ఆ ఈవిల్ అయ్యి అవన్నీ పోవడానికి రేగిపళ్ళు దిష్టి తీసి అందరూ కలిసి వేస్తారనమాట. ఇది ఒకటి ఫ్యామిలీ గ్యాదరింగ్ ఈవెంట్ లాగా ఫెస్టివల్ టైంలో అందరూ ఉంటారు కాబట్టి చిన్న రిచువల్ లాగా చేసి పిల్లలకి కూడా ఒక హ్యాపీనెస్ అనమాట కాయిన్స్ అన్నీ వేయడం వల్ల. యాక్చువల్గా మేము లంచ్ బయట ఆర్డర్ చేద్దాం అనుకున్నాం ఈరోజు, బట్ మా ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఒప్పుకుంటారో, మనం అందరం కలిసి ఉన్నప్పుడు దేనికి అసలు వంటలు ఇంట్లోనే చేసుకోవాలి, నో వే ఆర్డరింగ్ ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అన్నారు మా పేరెంట్స్. ఇంకేం చేస్తాము, కూర్చుని వండుకుని రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయింది. ఈరోజు లంచ్ మేము తోటలో చేయాలనుకుంటున్నాం బికాస్ మనకు ఆ ఫెసిలిటీ ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి కదా. సో మేము అందరం అక్కడ మంచిగా ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి మంచిగా లంచ్ చేయాలనుకుంటున్నాం. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఫస్ట్ అయితే ఫామ్కి వెళ్దాం, లెట్స్ గో. ఓకే, సో మేము లంచ్ చేయడానికి వచ్చామన్నమాట. ఓకే, ఫస్ట్ అయితే నేను మా మావయ్య గారిని అఫీషియల్గా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం. మా చిన్న మావయ్య అంటే సందేశ్ వాళ్ళ బాబాయ్. జీడిగుంట శ్రీధర్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. హలో. అండ్ మా రామలక్ష్మి అత్తయ్య, పెద్ద అత్తయ్య అయితే అమెరికాలో ఉంటారు కాబట్టి నా బాండింగ్ ఎక్కువ రామలక్ష్మి అత్తయ్యతో. ఏ క్వశ్చన్ ఉన్నా ఏమున్నా ఫస్ట్ రామలక్ష్మి అత్తయ్య కాల్ చేస్తే బికాజ్ ఇండియాలో ఉంటారు కాబట్టి. అండ్ మా బామ్మ తెలియని వాళ్ళు ఎవరు లేరు, బిగ్ బాస్ బామ్మ. మేము సంక్రాంతి మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీతో హైదరాబాద్లో జరుపుకోవడం ఫస్ట్ టైం అనమాట. సందేశ్ అయితే ఆల్ ఎక్సైటెడ్ లైక్ ఎవ్రీ టైం. అండ్ మా మావయ్య గారు కొంచెం ఏదన్నా మాట్లాడితే. నాకు చాలా హ్యాపీగా ఉంది. నీ యూట్యూబ్ ఛానల్లో నేను ఫస్ట్ టైం నేను వచ్చి ఇలాగా పర్సనల్గా అఫీషియల్గా మాట్లాడిస్తున్నా నా చేత. ఐఎమ్ వెరీ హ్యాపీ. బామ్మ అయితే యాక్టివ్ పార్టిసిపెంట్. అవును, మన ఫ్యామిలీ నుంచి బామ్మ ఇస్ దేర్ ఇన్ మెనీ వీడియోస్. అండ్ మా రామలక్ష్మి అత్తయ్య అయితే వీడియో చూడగానే ఇమీడియట్ గా ఫస్ట్ రివ్యూవర్స్ అనమాట మా బామ్మ రామలక్ష్మి అత్తయ్య. సో మా అత్తయ్య మీ ఫేవరెట్ వీడియో అయితే చెప్పండి. చేసిన 180 వీడియోల్లో ఏది చెప్పాలా? అన్ని బాగుంటాయి కానీ నాకు నువ్వు చేసేవి ఏంటంటే డ్రెస్సెస్ మీద డిఐవై చేసిన ఎపిసోడ్స్ నాకు చాలా ఇష్టం. సో మీరు ఏమైనా చెప్పాలనుకున్నారో ఆడియన్స్ కి భోగి సందర్భంగా? అందరికి భోగి శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకి అండ్ వితిక బెస్టీస్ అందరికి హ్యాపీ భోగి. ఓకే, థ్యాంక్ యూ. తినేద్దాం ఇప్పుడు. తినేద్దాం. చేయబోయే ముందు ఒక చిన్న అప్రిసియేషన్. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతమైన వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండి ఎంతో మంది యువతులకి ఇన్స్పిరేషన్ గా తయారై మోటివేట్ చేస్తూ ఉంటుంది, అద్భుతమైన వీడియోలు చేస్తుంది. సో అఫీషియల్ గా నీకు యూట్యూబ్ పరంగా నీకు కంగ్రాచులేషన్ చెప్తాను. మెనీ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ మావయ్య. ఆల్ ది బెస్ట్. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. అందరికి హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ గెట్ ఇంటు ద లంచ్ సెషన్. చెప్పక్కర్లేదా బామ్మ? మీరు చెప్పండి ఎలాగా వెళ్ళిపోదాం అంటున్నా. నా ఫస్ట్ మనవడు ప్రియతమ మనవడు వెళ్ళము నాకు చాలా ఇష్టమైంది. నేను అది ఏడ్ చేసినా వెంటనే అది ఎక్కడున్నా దాన్ని డిస్టర్బ్ చేసి రోజు
విసిగించి అన్ని యూట్యూబుల్లో అది ఏం చేసిందో దానికి చెప్తూ ఆనందపడుతూ ఉంటాను నేను ఎల్లప్పుడూ అనమాట. సో మా ఫ్యామిలీలో ఎంతో ముద్దుల మనవరాలు నాకు అది. ఇంకా బోలు మంది ముడి మనవాడు కూడా ఉన్నారు. ఇవాళ భోజనం చాలా పులుసు మంచిగా ఉండాలి, బాగా తిన్నాను. ఎంత బాగుందో వంకాయ కూర చాలా పులుసు దగ్గరుండి వండించింది నాకు. స్పెషల్ గా హోటల్ వద్దు తిన్నానని. కాదు బామ్మ, ఇది ఎలా ఉందో తెలుసా? నువ్వు నాకు నచ్చావు సినిమాలో ప్రకాష్ రాజ్ స్పీచ్ ఇస్తాడు. ఐటమ్స్ అద్భుతంగా ఉన్నాయండి. సూపర్. ఓకే, త్వరగా రైస్ ఆలు బాగుంది, వంకాయ బాగుంది నిజంగా. వీళ్ళిద్దరు చూడండి కపుల్ వడ్డించి. మీరు అసలు ఒక నిమిషం బామ్మ, గేమ్ ఏంటో చెప్పండి. నేను రికార్డ్ చేసిన గేమ్ ఏంటో చెప్పండి. కనుక్కోండి చూద్దాం. ఓకే, మీరెవరు మాట్లాడుతుంది, నువ్వు బామ్మ బ్యాగ్ లో ఏమున్నాయో చెప్పుకోండి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఓకే, బాగుంది. బిస్కెట్ ప్యాకెట్ అది లేనప్పుడు నేను చెప్తా ఒకటి, డబ్బులు. డబ్బులు అసలు బామ్మ డబ్బులు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఎవరు ఉన్నాయా? ఎవరు చెప్పండి. కాదు, నేను నమ్మా చూపియాలి నువ్వు మాకు. ఆధార్ కార్డ్, టూత్ పిక్ ఉంది. మా జేబులో ఉంటుంది. బంగారం అన్న పేరే లేదు, నువ్వే బంగారం.
వాళ్ళు ఏం చెప్పలేము, బయట వాళ్ళే చెప్తారు. అదే మరి ఏం రెగ్యులర్ గా చూసే చెప్పలేము. We won. Okay, after fun games with whole family, ఇప్పుడు times come for the sweets. భోగి రోజు మేము చాలా స్వీట్స్, జంతికలు ఇవన్నీ చేసుకున్నాం. బట్ ఈ రోజు అయితే మేము సున్నుండలు చుట్టాలనుకుంటున్నాం. పండగ అంటేనే ప్రతి ఫ్యామిలీకి అందరం కలుసుకుని కూర్చుని మాట్లాడుకుని ఏ ఒకటి కబుర్లు చెప్పుకుంటూ అన్నీ చేసుకుంటాం, వంటలు కానీ ఇదాన్ని. అందుకని ఈరోజు లంచ్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే ఈ ఎన్విరాన్మెంట్లో ఈ బ్యూటిఫుల్ మండువా హౌస్లో వీ వాంటెడ్ టు గ్యాదర్ ఇన్ ద మిడిల్ అండ్ దెన్ డూ సున్నుండలు. సో మాకు చాలా ఫేవరెట్ స్వీట్ అనమాట. సో ఫైనల్గా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ సున్నుండలు. మా అందరికీ అన్నీ తెలుసు అనుకున్నా. యాక్చువల్లీ నాకు మా అక్కకి వచ్చి ఇది ఒకటి ఉంది కదా తింగరది, ఇది ఏంటి అని అడిగితే సున్నిపిండి అంట. సున్నిపిండి, ఆవిడేమో పౌడర్ అంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని పేరు చెప్పవే. సున్నుండల పొడి. సో ఓకే, ఇది మినువుల్ని రోస్ట్ చేసుకుని ఆడించుకుని భీమవరం నుంచి మా పిన్ని పంపించారనమాట. అండ్ ఇది షుగర్ పౌడర్ మా అక్క ఇక్కడ తయారు చేసింది. ఈ నెయ్యి ఏమో ఇది కూడా ఊరు నుంచే తీసుకొచ్చారు. సో ఇప్పుడు మేము అన్ని ఇవేంటంటే షుగర్ పౌడర్ ఇంకా మినువుల పిండి రెండు ఈక్వల్ పోర్షన్స్ తీసుకుని నెయ్యి వేడి చేసుకుని ఆ నెయ్యి వేస్తూ ఉండలు చుట్టుకోవాలన్నమాట. ఆ ప్రొసీజరే మీకు ఇప్పుడు చూపిస్తాను. సో చిన్నప్పుడు మా అమ్మమ్మ సున్నుండలు చేసేటప్పుడు ఇంత సున్నుండి చేసేదనమాట. అండ్ ఎప్పుడు చూసినా మాకు తినండి 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 అని పెడితే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. బట్ యు నో వాట్, ఎవ్రీ 7 years హ్యూమన్ బాడీలో టేస్ట్స్ అనేవి మారుతూ ఉంటాయంట. నాకు తర్వాత ఐ అండర్స్టూడ్ దట్. అండ్ నేను తర్వాత ఆటోమేటిక్గా నాకు సున్నుండలు చాలా చాలా నచ్చాయి. అండ్ వీళ్ళైతే మొత్తం దాచుకుని తినేవాళ్ళు. అండ్ ఇట్స్ రియలీ గుడ్ ఫర్ స్పైన్ అని చెప్పంటారు. అండ్ మెన్స్ట్రల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా సో మినువులు తింటే చాలా మంచిదని చెప్పంటారు. అందుకే చిన్నప్పటి నుంచి తినండి 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 అని పెడుతూనే ఉండేవాళ్ళు. సో అలా అవుతున్నాయి మా సున్నుండల ప్రిపరేషన్. సో మొత్తం ఉండలు చుట్టేటప్పుడు కనిపిస్తాం. వెయిట్. సో అలా జరుగుతుందనమాట మా ఈ సున్నుండల ప్రిపరేషన్. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చినాయి, ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. సో ఈ రోజుకి భోగి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఓకే, అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇట్స్ డే 2 అండ్ తెల్లవారుజామున ఫస్ట్ చేయాల్సిన పని ముగ్గులు వేసుకోవడం సంక్రాంతి రోజు. సో నా పని అయితే నేను అది తీసుకున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ డెడికేట్ చేసామన్నమాట. అసలు లోపల ఏం జరుగుతుందో చూద్దాము. ఫస్ట్ మా దుర్గక్క ఏం చేస్తుందో చూడు. హలో వయ్యారి, కలర్స్ సెట్ చేస్తున్నా. ఏ పర్ఫార్మర్. ఓకే, సో లోపల ద న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉన్నారు. క్రిస్టియన్, అవును, దివ్బాబు అందరూ కలర్స్ మిక్స్ చేస్తున్నారు. అక్కడ మా అన్నయ్య పడుకున్నాడు.
హీ విల్ కిల్ మీ లేటర్. సో ఏం కనిపించదు మీకు డార్క్గా ఉంది కాబట్టి. సో ఈ రూమ్లో అయితే స్లీపింగ్ సెషన్ జరుగుతుంది. నెక్స్ట్ మనము ఆ రూమ్కి వెళ్దాం. ఇలాంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటే ఫ్లోర్లో ఇల్లు ఉంటే క్రేజీ ఏంటంటే అందరూ ఒక్కొక్క చోట ఉన్నా ఎంత తిరిగినా సరే అసలు క్రేజీగా ఉంటుంది. కాలు నొప్పులు రావట్లేదు మాకు, ఫుల్ హడావిడి నడుస్తుంది. నిన్న సున్నుండలు అయ్యేసరికి చాలా టైం పట్టేసింది. ఇక్కడ కుకింగ్ సెషన్ అనమాట. అండ్ మన ఏమంటారు మన ఇంట్లో భోజనాలు పెట్టాలని మా మమ్మీ ఫుల్ ఎవరు వచ్చినా సరే ఇంట్లో వండిన ఫుడ్ పెట్టాలి అది ఇది అని మా పిన్ని మా అమ్మ ఫుల్ బుర్ర తిన్నారు. సో అందుకని చెప్పి నో క్యాటరింగ్ వెన్ సంక్రాంతి ఈజ్ హియర్. సో లెట్స్ గో. ఇక్కడ కటింగ్ సెషన్. పిన్ని హాయ్ చెప్పు. సడన్గానే రావాలి. సో అలా జరుగుతున్నాయి అనమాట హడావిడిలో. ఫస్ట్ అయితే మనం ముగ్గు వేసేసుకుందాం. మీకు ముగ్గు DIY ఆల్రెడీ పంపించాను కాబట్టి అది సంక్రాంతికనే కాదు ఎప్పుడన్నా అలాంటి ముగ్గులు వేసుకోవచ్చు అనమాట. సంక్రాంతి హడావిడి మా ఇంట్లో మామూలుగా లేదనమాట. సో ఫస్ట్ అయితే మనం ముగ్గులు వేసుకుందాం. ఆల్రెడీ సంక్రాంతి DIY మొన్న వీకే రిలీజ్ చేశాను కదా, మీరు మిస్ అయ్యి ఉంటే చూడండి. వెళ్ళి లెట్స్ డిజైన్ ద రంగోలీ. సో ఇలా వస్తే మీకు ఒక స్పెషల్ పర్సన్ని చూపిస్తా ఏం చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ చెప్పవా ప్లీజ్. సి దిస్ ఇస్ వాట్ హీస్ డూయింగ్ రైట్ నౌ. బిజీ ఆన్ ఫోన్. ఏం చేయాలి సందు? అది లైట్ ఆపేవా ఫస్ట్? సందేశ్ గుడ్ మార్నింగ్ కన్నా ముందు లైట్ ఆపేవా? ఓకే. సో అబ్బాయిలకి ఏం పని ఉంటుంది, అంతా అమ్మాయిలే చూసుకోవాలి, మొత్తం పనులన్నీ వాళ్ళే చేయాలి. క్రిష్ అయితే కృతికకు మంచిగా హెల్ప్ చేస్తున్నాడు, సందేశ్ కూడా హెల్ప్ చేస్తాడు అవసరమైనప్పుడు. ఇప్పుడు తన పార్ట్ కాదు, తనకి షెడ్యూల్ ఈజ్ అట్ 10 o'clock. సో షెడ్యూల్ వైజ్ వర్క్ చేస్తున్నాం అన్నమాట. పండుగలు మళ్ళీ రావు కాబట్టి. సో ఫ్యామిలీ టైం. అయిపోయింది మా రంగోలీ ఆల్మోస్ట్ డన్. అండ్ ఎంట్రన్స్లోనే ఇది ఇంత పెద్ద ముగ్గేసుకుంటే ఎవరైనా వచ్చినా ఫొటోస్ దిగడానికి అది బాగుంటుంది అనిపించింది. అండ్ ఇట్ లుక్స్ వెరీ కలర్ఫుల్. నేను లాస్ట్ టైం చేసిన రంగోలీ DIYలో అందరికి ఇష్టమైన రంగోలీ ఏది అంటే అందరూ కల్లుప్పు డిజైన్ చాలా స్పెషల్గా అనిపించింది. బామ్మ కూడా ఎప్పుడు ఇలా ఉప్పుతో వేస్తారని తెలియదు అని చెప్పేసరికి ఐ థాట్ ఓకే సంక్రాంతికి ఈసారి మనం కల్లుప్పుతో ముగ్గేసుకుందాం అనుకున్నాం. సో మా కోసం ఇది వేసుకున్నాం అనమాట. సో దట్ వీ కెన్ టేక్ లాట్స్ ఆఫ్ పిక్చర్స్. సో ఈ పని అయిపోయింది కాబట్టి లోపలికి వెళ్ళి వంటల సంగతి ఏంటో చూడాలి. అండ్ ఐ హ్యావ్ టు గెట్ ready for Sankranti. So see you guys after some time. ఏమన్నా ముట్టుకో ఏమనదు. చూడు సో ఓకే మా ఫుడ్ అరేంజ్మెంట్స్ అంతా అయిపోయింది. వి జస్ట్ వాంటెడ్ టు స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారనమాట. దర్ ఇస్ లాట్ టు డూ. కైట్స్ ఫెస్టివల్ ఇవన్నీ చాలా జరుగుతాయి కాబట్టి సంక్రాంతి అంటే ఇవన్నీ ఐ జస్ట్ వాంటెడ్ టు కీప్ ఇట్ టు అవర్ సెల్స్ అండ్ ఐ వాంటెడ్ టు షేర్ వెరీ స్పెషల్ మూమెంట్స్ విత్ యూ ఆల్. అండ్ మా ఇంట్లో
మా ఫ్యామిలీలో సంక్రాంతి ఇలా జరుపుకున్నాం ఈ సంవత్సరం. 2025 ఇస్ గోనా బి వెరీ వెరీ మెమరబుల్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ప్లేస్ గురించి చాలామంది అడుగుతారని నాకు తెలుసు, సో అందుకనే మెన్షన్ చేస్తున్నాను. వీ స్టేడ్ ఫర్ సంక్రాంతి ఇన్ మాహిష్మతి ఫార్మ్ స్టేస్ అనమాట. అండ్ ఈ ప్రాపర్టీ ఆర్కిటెక్చర్ అండ్ ల్యాండ్స్కేపింగ్ అండ్ ఇంటీరియర్ చేసింది నాకు చాలా చాలా బాగా తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు చేశారనమాట. స్టూడియో 1 ఎర్త్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. బికాస్ నేనైతే ఆస్ట్రాక్ ఉండే అనమాట కన్స్ట్రక్షన్ అంతా చూసి. ఫస్ట్ అడిగింది అదే, దెన్ ఐ గాట్ టు నో ఓ మన వాళ్ళే చేశారా అని చెప్పి. సో ఇట్ వాస్ రియలీ సర్ప్రైజింగ్ అండ్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఈ సంవత్సరం మీరు అందరూ చాలా చాలా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe to my channel. Lots of love, your bestie signing off. Bye.